అక్రమ గంజాయిని రవాణా చేస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు 4,000 రూపాయల విలువ గల 140 గ్రాముల గంజాయి, 2,500 విలువ గల స్పాస్మోప్రోగ్జవిన్ మత్తు టాబ్లెట్స్, సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను నార్కట్పల్లి సీఐ నాగరాజు మీడియాకు వివరించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మాచర్ల నుండి నల్గొండకు తేలకంటిగూడెం మీదుగా వచ్చి తేలకంటిగూడెం టోల్ ప్లాజా వద్ద 4 వ్యక్తులు గంజాయి పంచుకుంటున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కనగల్ ఎస్ఐపి విష్ణుమూర్తి సిబ్బందితో కలిసి టోల్ ప్లాజా దగ్గరలో చెట్టు వద్ద 4 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్తో ఉండి గంజాయి పంపిణీ చేయుచుండగా పట్టుబడి చేసి విచారణ చేయగా 2 నెలల నుండి గంజాయితో పాటు మత్తు కలిగించే టాబ్లెట్లు వాడుతున్నామని, ఈ మత్తు కలిగించే టాబ్లెట్లు మాచర్లకు చెందిన శీల అభినయ్ దగ్గర కొనుగోలు చేసి గంజాయిని మాచర్లలోని గుర్తు తెలియని వ్యక్తి నుండి కొనుగోలు చేసి వాడుకుంటున్నామని నేరం ఒప్పుకున్నారు. పట్టుబడిన ఎస్డి షోహెబ్, ఎండి ఇమ్రాన్, గంటెకంపు దుర్గాప్రసాద్, శీలం అభినయ్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపునట్లు తెలిపారు. మిషన్ పరివర్తనలో భాగంగా నల్గొండ ఎస్పీ జిల్లా సమాచార నిమిత్తం జిల్లా పోలీసు కార్యాలయంలో గాంజా పోలీస్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిలో భాగంగా 8712670266 ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. జిల్లా ప్రజలు ఎవరైనా ఈ నెంబర్కు ఫోన్ చేసి గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ గంజాయి కేసును డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో చండూర్ ఇన్ఛార్జి సిఐకే నాగరాజ్ ఆధ్వర్యంలో భాగంగా కనగల్ ఎస్ఐపి విష్ణుమూర్తి, వారి సిబ్బంది, సిఐ రైటర్ రమేష్, సురేష్, రైటర్ రమేష్, వెంకన్న, వీరయ్య, దస్తగిరి, స్వామి, వెంకటరెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.